హలో ఎవ్రీవన్, మరలా మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వస్తున్నాను. ఈరోజు నేనున్న సిటీ నుండి శాన్ ఫ్రాన్సిస్కో సిటీ ట్రావెల్ చేయబోతున్నాం. ఏ షార్ట్ డ్రైవ్. అక్కడ మనం గోల్డెన్ గేట్వే బ్రిడ్జ్ చూడబోతున్నాం. ప్రస్తుతానికి నేను ఈ హోటల్లో ఉన్నానండి. చాలా అద్భుతంగా ఉంది. హాయ్ కమాన్ ఫాలో మీ. సో మనం ఈరోజు సాక్రమెంటో కాలిఫోర్నియా సిటీ నుంచి మనం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్దాం. కార్లో 2.5 hours జర్నీ పడుతుందండి. సో శాన్ ఫ్రాన్సిస్కోలో మనం గోల్డెన్ గేట్వే బ్రిడ్జ్ చూద్దాం. సో ఈ సిటీలో నేను ఒక రెంటల్ కార్ తీసుకున్నాను, షెవీ మలిబు. సో ఇప్పుడు దీంట్లోనే మనం ప్రయాణం చేయబోతున్నాం. ఇది 2 hours డ్రైవ్ ఉంటుంది. సో నేను 2 hours డ్రైవ్ చూపించినండి, ఓన్లీ హైలైట్ గ్లింప్సెస్ ఆన్ రోడ్ ట్రిప్ చూపిస్తుంటాను. లెట్స్ గో. కాలిఫోర్నియాలో మార్నింగ్ 10 గంటలకి ఫాగ్ చూడండి ఎలా ఉందో. మార్గ మధ్యంలో టెస్లా సైబర్ ట్రక్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు చూడండి. వావ్, డ్రైవ్ బాగుందండి. ఈ కొండల మధ్యలోంచి ట్రావెల్ అంటే నాకు ఉత్సాహంగా ఉంది. చూద్దాం రండి. నేను కాలిఫోర్నియా రావడం ఈ మధ్యనే ఇదే ఫస్ట్ టైం అండి. సో ఇక్కడ చూస్తుంటే సిటీ అంతా కూడా కొండల మధ్యలో ఉన్నట్టుంది. ఈ కొండల ప్రాంతంలో కాలిఫోర్నియా స్టేట్ మొత్తం ఉన్నట్లుంది. అందువల్ల మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఏది వైల్డ్ ఫైర్స్ వల్ల కాలిఫోర్నియాలో మంటలు చెలరేగుతున్నాయి, స్ప్రెడ్ అవుతుంది, అందరినీ ఇవాక్యువేట్ చేపిస్తుంటారు. సో రైట్ నౌ వైల్ ఐఎమ్ సీయింగ్ ఇట్, చూడండి మీరు. చూసారు కదా, మొత్తం లాస్ట్ ఒక 30 minutes నుంచి నేను ఈ హిల్స్ మధ్యలో నుంచే డ్రైవ్ చేస్తున్నాను. సో సిటీ మొత్తం, కాలిఫోర్నియా స్టేట్ మొత్తం ఈ హిల్స్ మధ్యలో ఉన్నట్టుంది. చూద్దాం, లెట్స్ ఎక్స్ప్లోర్ స్టిల్. ఎస్ఎఫ్ఓ సిటీ ట్రాఫిక్, అబ్బో చాలా దూరం ఉందండి. ఈ రోడ్డు మీద ఈ బిల్డింగ్స్ చూస్తుంటే నాకు మన కోటి సెంటర్ గుర్తొస్తుందండి. వావ్, ఇప్పుడు మనం ఈ డోమ్లోకి ఎంటర్ అవబోతున్నాం అండి. ఈ డోమ్లో ఒక 1.5 minute డ్రైవ్ ఉంటుంది. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి.
మనం ఇప్పుడే గోల్డెన్ గేట్వే బ్రిడ్జ్ ప్రాంగణంలోకి ఎంటర్ అవబోతున్నాం అండి. ఇది గోల్డెన్ గేట్వే బ్రిడ్జ్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు ఈ కార్స్ అన్ని గోల్డెన్ గేట్వే బ్రిడ్జ్ పైనుంచి అవతల వైపుకి వెళ్తుంటాయి. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఇది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో నిర్మించబడి ఉంది. ఇది 1933 సంవత్సరంలో మొదలుపెట్టి 1937 సంవత్సరంలో పూర్తయింది. ఇది ప్రపంచంలో అతి పెద్దదైన సస్పెన్షన్ బ్రిడ్జ్. ఈ ప్రాజెక్ట్కి జోసెఫ్ స్ట్రాస్ చీఫ్ ఇంజనీర్గా పనిచేశాడు. ఈ వంతెన రంగు మనం చూస్తుంటే ఆరెంజ్ కలర్ అనుకుంటాం కదా, ఎస్, ఇది ఇంటర్నేషనల్ ఆరెంజ్ అంటారు. సో ఇది ఈ కలర్లో ఎందుకు చూస్ చేశారంటే ఇది ఈవెన్ డెన్స్ ఫాగ్ అంటే పొగ మంచులో కూడా స్పష్టంగా కనపడేలాగా ఎంపిక చేశారు. మరి సస్పెన్షన్ కేబుల్స్ 2 మాత్రమే ఈ బ్రిడ్జ్ మొత్తాన్ని సపోర్ట్ చేస్తున్నాయన్న ఫీలింగ్లో ఉంది కదండి. కాకపోతే ప్రతి ఒక్క వైరు వేలాది ఉక్కు తీగలతో తయారవుతూ మొత్తం తీగల పొడవు లక్షల కిలోమీటర్ల సమానం అంట. ఈ వంతెన మొత్తం పొడవు 2.7 కిలోమీటర్లు అండి. మెయిన్ స్పాన్ సుమారు 1280 మీటర్లు. ఈ బ్రిడ్జ్ పసిఫిక్ మహాసముద్రం పైన ఉన్నదండి. మీరు ఎప్పుడైనా సరే ఈ బ్రిడ్జ్ చూడడానికి శాన్ ఫ్రాన్సిస్కో విజిట్ చేస్తున్నప్పుడు ఇక్కడే ఒక ఐలాండ్ ఉందండి. సో సరదాగా టూరిజం మనం టైం స్పెండ్ చేయాలంటే ముందే క్రూజెస్కి టికెట్స్ బుక్ చేసుకొని ఆ ఐలాండ్కి కూడా వెళ్ళి ఒకరోజు అక్కడ టైం స్పెండ్ చేసి బ్యాక్ రావచ్చు. If you like this video, please subscribe, share and follow. Like. Put a heart on the comment.